ఆదాబ్ హైదరాబాద్ లో చూసుకుంటే సీఎం నిర్ణయంతో ఉద్యోగుల్లో సంతోషం, లీకుల పట్ల ప్రభుత్వం అప్రమత్తం, 6,729 మంది తొలగింపై పలువురి హర్షం, ప్రభుత్వానికి తగ్గిన 150 కోట్ల మేర ఆర్థిక భారం, గతంలో రిటైర్డ్ ఉద్యోగులకే అందలం, పదోన్నతులపై కింది స్థాయి ఉద్యోగులకు ఆశ, కొత్త ఉద్యోగాలపై నిరుద్యోగుల్లో రేగిన ఆశలు, ఎక్స్టెన్షన్ లోను కులవివక్ష, సొంత ఎజెండాకి అధిక ప్రాధాన్యత అని చెప్పి ఆదాబ్ లో మనం ఇవాళ ప్రధాన వార్తగా చూస్తున్నాం. ఇక ఆర్బీఐ శుభవార్త, వరుసగా రెండోసారి రేపో రేటు 0.25% తగ్గింపు. నెక్స్ట్ ఇక మొయినాబాద్ లో ముజ్రా పార్టీ జరిగింది, భారీగా మద్యం గంజాయి అమ్మాయిల్ని కూడా స్వాధీనం చేసుకున్నారంటే ఎంత పట్టుకున్నా ఏం జరిగినా ఇట్లాంటి జరుగుతానే ఉన్నాయి. 7 మంది యువతులు, వాళ్ళతో పాటు 10 మంది యువకులు అరెస్ట్. నెక్స్ట్ భారత వైమానిక దళం మరింత బలోపేతం, మోడీ సర్కార్ కీలక నిర్ణయం, ఫ్రాన్స్ తో 63,000 కోట్ల డీల్, 26 రఫేల్ మెరైన్ యుద్ధ విమానాల్లో ఒప్పందం, 2030 నాటికి డీల్ పూర్తట. ఇక ఎట్టకేలకు కేంద్రం ఈ విభజన హామీల అంశంగా దాదాపుగా మన ఏపీ రీఆర్గనైజేషన్ చట్టంలో మిగిలిపోయిన అన్ని ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా అడుగులేస్తుంది. అందులో భాగంగా హైదరాబాద్ అమరావతి మధ్య గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఏర్పాటు చేయబోతున్నారంట. సో తాజా రోడ్డు నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, డిపిఆర్లు సిద్ధం చేసుకోమని చెప్పి కేంద్ర హోంశాఖ నుంచి ఆదేశాలు వచ్చాయట. ఇంకా సామాన్యుల సంపద సంపన్నుల జేబులోకి అంట. నరేంద్ర మోడీ దేశాన్ని అమ్మేసిన ఆశ్చర్యం లేదు. నిన్న ఈ అహ్మదాబాద్ లో ఏఐసిసి సమావేశం జరిగింది, అక్కడ నిన్న రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. చూద్దాం, వాటి గురించి కూడా మాట్లాడదాం. ఓకే, భారత్ ముంబై పేర్ల కీలక సూత్రాన్ని రన్ను అప్పగించేందుకు ఓకే చెప్పిన అమెరికా. ఎప్పటి నుంచో 2012లో జరిగిందండి అది, ఇప్పుడు అప్పగిస్తారట వాళ్ళు. సో అవినీతి అధికారికి రెడ్ కార్పెట్, 20 కోట్ల నిధులు కాజేసిన గడల శ్రీనివాసరావుకి వాలంటీర్ రిటైర్మెంట్ ఎలా? మరి ఇప్పుడు ఒక అధికారి ఉంటాడండి, ఎవరికి శ్రీనివాసరావు ఉన్నాడు, మంచిగా 20 కోట్లు, మనకి తెలిసింది 20 కోట్లు, తెలవంది ఎంత ఉందో మనకు తెలియదు. ఇన్ని దోచుకొని ఇన్ని అన్యాయం చేసిన వాడికి హ్యాపీగా విఆర్ఎస్ ఇచ్చేస్తే మరి ఆ దోచుకుని సొమ్ము ఏడకి పోవాలి? రెవెన్యూ రికవరీ పెట్టాలి కదా. ఓకే, మాక్సిమం టాక్సేషన్ మినిమం రిలీఫ్, పెంచిన గ్యాస్ పెట్రోల్ ధరలు తగ్గించాలి, ఇంధనం ధరలు పెంపుతో సామాన్యపై అధిక భారం, అంతర్జాతీయంగా తగిన కేంద్రం పెంచడం ఏంటి, కేంద్ర పెట్రోలియం మంత్రికి లేఖ రాసిన కేటీఆర్. రైట్, ఇక మోసం అతని బలం, దళితులను మోసం చేసిన బలంరెడ్డి శ్రీనివాసరెడ్డి, పొద్దుటూరులో వ్యవసాయం చేసుకుంటున్న దళితులు, వారి భూములపై వేరే వారికి ఓఆర్సీలు జారీ, రెవెన్యూ అధికారుల మద్దతుతో ఆగడాలు, గత ప్రభుత్వం ఇష్టానుసారంగా ఓఆర్సీలు ఇచ్చిన రెవెన్యూ అధికారులు, శ్రీనివాసరెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని దళితుల డిమాండ్ అట.